మారుతి చదువు గారు 100 మంది అసాధారణమైన ప్రజావంతులు మేధావులు సాహిత్య ప్రాధాన్యం ఉన్నటువంటి ఏలూరుకి తెలియసరి అలాగే మా జీవితాలను కోర్సు కూడా పెట్టారు. చివరిగా రాకించారు ఒక లోతైన కొంత అధ్యయనం చేస్తుంటే మనం మాట చెప్పదు వస్తువులు కొన్ని చాలా అర్థమైనటువంటి వర్క్ చేశారు. ఇప్పుడు సుధా ఛందస్సుతో ఆ అంతర్వేది అంటే చెప్పారు శిల్పాంశాల గురించి అందరి గురించి ఎక్కువ చర్చ జరగకపోవడం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆర్ లింగరాజు గారు, గోపాలకృష్ణయ్య గారు, డాక్టర్ గోపాలకృష్ణయ్య గారు, జై నరసింహారావు గారు, ఇక డిఎస్పి ప్రసాద్ గారు ఈ కార్యక్రమం అనుకున్నప్పటి నుండి నాకు ఫోన్ చేస్తూ మేము రావడానికి ఏర్పాట్లు చేస్తూ తరచుగా మేము మాట్లాడుకుంటున్నాము. ఆయన ప్రధానంగా పూనుకోవడం వల్లనే ఈ కార్యక్రమం సక్సెస్ అయినట్టుగా భావిస్తున్నాను. ఎక్కడో మూలల్లో చేలల్లో ఉన్నటువంటి తమ్ముళ్లను చెల్లెళ్లను తీసుకొచ్చి మాది వాళ్ళు చేసిన కార్యక్రమంలో నేను గోరంటి వెంకన్న, ఉదయభాన్ మేమందరం కలిసి వాళ్ళని చాలా గొప్పగా వాళ్ళ యొక్క పాటల్ని వినిపింపై చేసేలా ప్రయత్నం చేస్తాను. ముందుకు వస్తాను. 2016లో రాసిన ఈ కావ్యం ఇప్పటికీ 59 సార్లు నేను 2 రాష్ట్రాల్లో, అప్పుడు ఒకటే రాష్ట్రం, 2 రాష్ట్రాల్లో వినిపించాను. ఇది 60వ కావ్యంగా జగేగూడెంలో నా మిత్రుడు అక్కడ ఎదురుగా ఉన్నాడు. అవునా ఒకసారి అలాంటి అబ్దుల్ కలాం గారు చెప్పిన 2003లో 2004లో దాదాపు 25 సంవత్సరాల క్రితమే నేను నేర్చుకోవాల్సి వస్తుంది. మా నాన్న పేరు సుద్దాల హనుమంత్, మా అమ్మ జానకమ్మ. ఇంతమంది అమ్మల ముందు మా అమ్మ పేరు చెప్పుకోవడం నా అదృష్టంగా నాకు అవకాశం. రెండు రాష్ట్రాల్లో అనవలసి వస్తుంది. అంతఃపురం ఒక రాష్ట్రమే కదా. చాలా మంది అంటుంటారు 2 రాష్ట్రాలు అయినాయి కదా, నేను ఇంకా పిలుస్తున్నారా ఏలూరుకి, నేను ఇంకా పిలుస్తున్నారా విజయవాడకి, నేను ఇంకా పిలుస్తున్నారా అనంతపురికి అంటుంటారు. నేనేమంటానంటే ఆంధ్రప్రదేశ్ వేరైనది కానీ నాకు మధ్యలో విడిపోయను కానీ తెలుగు భాష అధికారంలో మార్పిడి. ఇక్కడ చంద్రబాబు గారు, రేవంత్ రెడ్డి గారు, ఇక్కడ జగన్ గారు, అక్కడేమో కేసీఆర్ గారు, ఇలా అధికారంలో మార్పిడి కానీ తెలుగు మమకారం నుడికారంలో మమకారంలో సహకారంలో మార్పే లేదు. తెలుగు భాష మీద, తెలుగు ప్రజల మీద, తెలుగు బంధం మీద ఎలాంటి సందేహాలు లేవు. అందుకే బహుశా నేను ఆంధ్రప్రదేశ్ లో నేను చేసినన్ని కార్యక్రమాలు ఇప్పుడు మరే రచయితగా ఈ మధ్య అయితే చేయలేదు. అది గొప్ప అవకాశం ఉంది. తెలుగు ప్రజలు, తెలుగు రక్త సంబంధం నాకు ఇచ్చినటువంటి గొప్ప యోగం లాగా నేను భావిస్తున్నాను. మానవ పరిణామం ఒక 60,000 సంవత్సరాల క్రితానికి వెళ్తే నిద్ర లేకుండా చేసే కార్యక్రమాల మధ్య తర్వాత పడుతుంది. కానీ ఇది శ్రమ రామాయణం అంటే
యొక్క ప్రయాణం. ఆయన యొక్క ప్రయాణం, ఆయన ప్రయాణం. శ్రమాయనం అంటే శ్రమ యొక్క ప్రయాణం. ఈ శ్రమ యొక్క ప్రయాణం ఎలా జరిగిందో నేను చెప్పే క్రమంలో ఇందులో పెద్దగా గర్భచేసేటువంటి వాక్యాలు లేకపోవచ్చు, కానీ మిమ్మల్ని ఆలోచింపజేసేటువంటి కావ్యం కోసమే నేను కావడం జరిగింది. ఇప్పటి వరకు 59 సార్లు జరిగింది. ఇది 60వ సార్. 60వ ఏడుగురికి పెట్టుకున్నామంటే వెంకటేశ్వర గారు చెప్పినట్టు ఇది అనేక మంది మహామహులు పుట్టినటువంటి నేల. ఈ ప్రాంతం ఒక పిచ్చిబాబు గారి అంత గొప్పవాడు, కాచంట జానకీరావు గారు, ఇలా అనేకమైనటువంటి మేధావులు, రాజకీయ నాయకులు, గొప్ప వ్యక్తులు పుట్టినటువంటి పవిత్రమైన గడ్డ ఏడు. అందుకు నేను ఈ నేలకు ముందుగా నా కథలు వచ్చి ఈ నేల మట్టికి నేను నా మొదటి పట్టులాగా భావిస్తున్నాను. శ్రమ మీద నేను అనేక పాటలు రాయడం జరిగింది. అంటే అమ్మవారి కన్నా ముందు పద్మశాలి ఉన్నాడు, అమ్మవారి కన్నా ముందు కమ్మరి ఉన్నాడు, అయ్యగారి కన్నా ముందు చాలా మంది శ్రమకారులు ఉన్నారు. అదే నా కాంపిటీషన్. అందుకే బోయేడు వాల్మీకి ముందు బోయేవాడు, బోయేడు రామాయణ పద్ధతి బోయేడుగా బోయేడు రామాయణ పల్లకి బోయేడుగా నిర్దయాత్మకుని నోట శృతి లయాత్మకముగా శోకము శ్లోక రసాత్మకము కాగము. నోటి కదా ఏం జరిగింది? జండగోపోయిన పక్షి కంద నీవిద కన్న ముందు. రామాయణం అప్పుడే జండగోపోయిన కౌజ పక్షి కంద నీవిద కన్న ముందు. ఏమైంది? కిరాతుని శరాఘాతానికి కిరాతుని శరాఘాతమున క్రౌంచము ఈశ్వరార్పణము తాకము. గురి పెట్టి పక్షిని వీక్షించకన్నముందు. ఏమైంది? వీక్షించుట కన్నా ముందున్న వీక్షించుట కన్నా ముందున్న శ్రమాయణాన్ని నేను విరచిస్తున్నాను. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ,
యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్,